నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే. ఒకసారి బర్త్ డీటెయిల్స్ వెరిఫై చేద్దామా? సార్ ఓకే, చెప్పండి మరి. చెప్పమంటారా సార్? నవంబర్ 1, 1994 సార్. 1 నవంబర్ 1994. అవును సార్. అండ్ టైం వచ్చి 8:25 సార్ AM. 8:25 AM. అవును సార్. 8:40 ఎక్కడ రాశారు? 8:40 కదండి, 8:25 అండి. కన్ఫ్యూజ్ అయ్యారా? అంటే బై స్టామరింగ్ తో 8:25 అని పోయి 8:45 అన్నాను. ఓకే ఓకే, ఏం పర్వాలేదు. ఓకే సరే. వృశ్చిక లగ్నం వచ్చింది, హస్త నక్షత్రం వచ్చింది. అవును సార్. కరెక్టా? కరెక్ట్ అండి, మొదటి పాదం కూడా. అవునవునవును, అప్పుడే 10 degrees దాటిందిగా. సరే, ఒక్కసారి బర్త్ టైం వెరిఫై చేయనా? కాన్ఫిడెంటా? షూర్ చేయండి సార్ వెరిఫికేషన్. అంటే అదైతే పెద్దోళ్ళంతా అదే టైం చెప్పారు సార్ చిన్నప్పటి నుంచే. సరే సరే, ఒకసారి మన బాధ్యత కాబట్టి చూసుకుంటే అయిపోతుంది. రాసిన టైం అయితే మనం ఈజీగా చూడవచ్చు. డౌట్ ఉన్న టైంకి అయితే రేంజ్ తీసుకొని అది చేయాలి. మేము రికార్డ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? పర్లేదు సార్, ప్రాబ్లం లేదు. ఓకే, రైట్ రైట్. మీ పేరు అడగను, చెప్పకండి. షూర్ సార్. వృశ్చిక లగ్నానికి స్కార్పియో. ఓకే ఓకే ఓకే, వెళ్దాం. మనం 17 తీసుకుందాం. 8, 17 తీసుకుందాం, సెట్ అవుతుంది. రీజన్స్ తెలుసు కదా, రకరకాల రీజన్స్ వల్ల బర్త్ టైం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అవునండి. అది ఏదైనా తప్పుపోతే దాన్ని నా నెత్తి మీద వేసుకుంటాను. సరే, ఇప్పుడు వృశ్చిక లగ్నం అనురాధలో లగ్నం పడింది, 4వ పాదంలో. మంచిది కదా, పుష్కరణ వంశ. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ యాక్చువల్లీ కరెంట్గా నేను డేటా ఇంజనీర్ సార్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నైస్ నైస్. మెకానికల్ నుంచి సాఫ్ట్వేర్ షిఫ్ట్ అయ్యాను సార్. ఒక 5 years బ్యాక్, అంటే 4 years బ్యాక్ నుంచి షిఫ్ట్ అయ్యాను. సరే. సో కన్సర్న్ వచ్చి మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని, అండ్ కెరీర్ ఎలా ఉంటుంది, అండ్ అంటే వేరే కంట్రీలో స్టే అవుతుందా లేదా అనేది, అది సార్. ఓకే, అర్థం అర్థం. అండ్ ఇన్ బిట్వీన్ చాలా ఫేజెస్ చేశాను. చూద్దాం చూద్దాం. నేను ఫస్ట్ చెప్తాను, నేనేమన్నా చెప్పగలుగుతాను, నేను చూద్దాం ఆ ఫేజెస్. ఓకే, 25కి నవంబర్ రాలేదు కాబట్టి 24, ఇప్పుడు 30 నిండే 31 నడుస్తున్నాయి, అంతే కదా? అవును సార్. ఓకే, వృశ్చిక లగ్నం అనురాధలో పడింది. మరి శని వక్రించాడు కానీ డైరెక్ట్ అయిపోయాడు, ప్రాబ్లం లేదు, గుడ్. తర్వాత వ్యయంలో వ్యయాధిపతి అయిన శుక్రుడు ఉన్నాడు. వక్రించిన ఆయన డైరెక్ట్ అవ్వడం మామూలు విషయం కాదు, అద్భుతం, బాగుంది. తర్వాత రాహు గురువు కలిసి ఉన్నారు, కలిసి ఉన్న ప్రాబ్లం లేదు, శుక్రుడిని ఫాలో అవుతారు, శుక్రుడు బాగున్నాడు. రవి రాహు నక్షత్రంలో ఉన్న ప్రాబ్లం లేదు, శుక్రుడు డీల్ చేస్తున్నాడు, అంతా లక్కీ. తర్వాత కుజుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు లాభంలో ఉన్నాడు, అది కూడా లక్కీయే. తర్వాత కుజ బుధుల నక్షత్ర పరివర్తనం జరిగింది. ఓకే, అప్పుడు కుజుడు బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. ఓకే, బుధుడు చంద్రుడు ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు ఆల్రెడీ లాభంలో ఉన్నాడు కాబట్టి అది సూపర్, పరివర్తన యోగంతో ప్రాబ్లం లేదు. తర్వాత కుజుడు రాహుని చూస్తున్నాడు వ్యయంలో, ఇది ఒక్కటి చిన్ని కాంప్లికేషను, బట్ ఓకే. ఓకే సరే సరే, బాగానే ఉంది, చూడడానికి భయపెట్టట్లేదు, చాటు మంచిగా ఉంది. సో ఇప్పుడు మనం టైం బట్టి చూద్దాం. సో వ్యయంలో ఆ రాహుని కుజుడు చూసినప్పుడు గ్రీడ్, డిజైర్ ఎక్కువ ఇస్తుంది. సో అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్, అగ్రెసివ్ రిస్కులు, అడ్వెంచర్లు చేస్తే మరి కాన్సిక్వెన్షియల్గా మనం ఒక్కోసారి నష్టపోయేదానికి, అప్పిచ్చి నష్టపోవడం, రకరకాలుగా రిస్క్ తీసుకొని నష్టపోవడం, రకరకాలే చేస్తాయి అన్నమాట. ఓకే, బై డిఫాల్ట్ కాంబినేషన్ అది, కానీ మనం టైంని వెరిఫై చేద్దాం. సరే, ఒక్కసారి 94 నుంచి చూద్దామే. దాని తర్వాత సెకండ్ ఫస్ట్ చంద్రదశ, చంద్రుడు బుధ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మోస్ట్లీ బాగా. చార్ట్ లుక్స్ డీసెంట్ ఓన్లీ, మరి ఏం కాదు, చిన్న చిన్న కాంప్లికేషన్స్, అది ఓకే. చూడ్డానికి భయపెడతారు చార్ట్ని చూసి, ఎవరైనా కానీ కంగారు పడతారు అనమాట, ఇట్లా ఉందని.
మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు కూడా ఐడియా వచ్చి ఉంటుంది. వచ్చిందా? చిన్న టైప్ ఇచ్చారు సార్. ఓకే. రవి నీచం, తర్వాత కుజుడు నీచం, కుజుడు రాహుని చూస్తున్నాడు, అదో సర్పదోషం, రవి రాహుల్ కలయిక పితృదోషం. కాబట్టి అన్ని దోషాలే ఉన్నాయి బాబు నీ చాట్లు అని చెప్పి మనల్ని పరేషాన్ చేసేదానికి ఈజీగా ఛాన్స్ ఉంది. సరే, అవునండి. ఓకే, చెప్తా. అన్నిటికీ ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఏదో రకంగా ఎస్కేప్ అయ్యేదానికి ఇస్తుంది అనమాట, ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో స్టార్టింగ్లో చంద్రదశ బుధుడి ఫలితాన్ని ఇస్తుంది, అష్టమాధిపతిని చేత ఇవ్వబడుతున్నాడు. ఓకే, సరే, యావరేజ్గా ఉన్నది. అయితే ఏంటంటే మనం సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ ఇట్లాంటి విషయాలు ఒక్కోసారి ట్విస్ట్ ఇస్తుంది, కానీ మనం సెల్ఫ్ మేడ్ అవ్వడానికి పనిచేస్తూ ఉంటాయి. స్టార్టింగ్లో చంద్రదశ బుధుడిని ఫాలో అవుతుంది. సో బుధుడిని ఫాలో అయినప్పుడు బుధుడు అష్టమ లాభాధిపతి కాబట్టి ఒక హాఫ్ ఇస్తే ఒక హాఫ్ ఇయ్యడు. ప్రస్తుతానికి ఏమీ క్రిటికల్ ఆస్పెక్ట్ లేదు, పుట్టినప్పుడు నార్మల్గా ఉంది. నేను ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్స్ చెప్తాను నేను. సరే సార్. ముఖ్యంగా ఈ రవి అంటే వక్రించిన శుక్రుడిని ఫస్ట్ రవికి అన్యాయం చేశాడు. తర్వాత ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతూనే నెటల్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. అసలు భలే ఇచ్చాడు కదా. కాకపోతే 10th హౌస్ కన్నా మార్స్ డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ మూన్లో మెర్క్యూరీ వచ్చినప్పుడు 2000, 2001 6-7 సంవత్సరాల వయసు ఉంది. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అంత బాగుందా, అక్కడ ఏమైనా ఒక 1 year ఇబ్బంది వచ్చిందా? 2006 సార్. 2006 ఇయర్స్ మీకు 2000 సంవత్సరం 6-7 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అట్లా అక్కడ గుర్తులేదా? గుర్తులేదా? వదిలేసి గుర్తులేదు సార్. అంత హ్యాపీగా ఉంది సార్. అంత కాంప్లికేషన్ అంటే ఏం లేదు సార్. ఓకే, రైట్. ఒక్కోసారి ఇలాంటి ఆస్పెక్ట్ జరిగినప్పుడు వర్క్, ఫాదర్ వర్క్ అట్లాంటి సినారియోస్ లో కొంచెం ఛాలెంజెస్ ఇస్తాయి. అయితే బ్యాలెన్స్డ్ సార్, ఆస్పెక్ట్ ఉంది. నాన్నగారికి కెరీర్ అంటే కెరీర్ రిప్లేస్ అయింది సార్. బిజినెస్ ఉండే అది ట్రాన్సిషన్ అయింది సార్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అయింది. అది కొంచెం కష్టపడాల్సి వచ్చిందా ఓ సంవత్సరం? ఈజీగా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు సార్. అంతా బాగానే ఉంది. ఓకే, లోడ్ ఆఫ్ ది వర్క్ ఇచ్చిందంటారా? లోడ్ ఆఫ్ ది వర్క్. ఓకే, రైట్. ఆస్పెక్ట్ 10th హౌస్తో ఆస్పెక్ట్ ఉందిగా, కొంత కాపాడుతుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. తర్వాత యురేనస్తో మంచి ఆస్పెక్ట్ వచ్చింది. 2002, 2003, 2004 ఈ టైంలో చదువు, ఇంట్లో పరిస్థితులు ఉన్నదానికన్నా కూడా కొంచెం ప్రోగ్రెసివ్గా కనిపించేదానికి అవకాశం ఉంది. ఏమన్నా కనిపించిందా లేదా? గుర్తులేదు సార్. ఓకే 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 అండి, పర్వాలేదు. గుర్తులేని దానికి మార్కులు ఇద్దే నాకు. తర్వాత దాని తర్వాత ఆస్పెక్ట్ చెప్తాను. ప్రోగ్రెసివ్ వీనస్ అట్లనే వెళ్తున్నాడు. అట్లనే వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే చతుర్థాధిపతి వక్రిగా డైరెక్ట్ అయిపోయాడు. శుక్రుడు మరి రెట్రోగ్రేట్ అయి వక్రించాడు. రాహు నక్షత్రంలో 1000లో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తుంది, ఆ గురువు కుటుంబాధిపతి ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్త్ అట్లాంటి ఏ ఒకటి ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ టైం వచ్చినప్పుడు చూద్దాం, గుర్తులేనప్పుడు వదిలేద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 3 degrees ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, వెరీ గుడ్. సో 2008లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాట్రాన్కి ట్రైన్ ఇచ్చాడు అనమాట. ఆయన డైరెక్ట్ అయిపోయాడు, వానికి ట్రైన్ ఇచ్చాడు, చాలా బాగున్నాడు. మార్స్లో మెర్క్యూరీ జరుగుతూ ఉంది, పరివర్తన యోగంలో ఉంది కదా. లగ్న అష్టమాధిపతులు లాభానికి కనెక్ట్ అయ్యాయి కదా చక్కగా. కాబట్టి మీకు ఎడ్యుకేషను, మీ ఫాదర్ వర్క్ అయితే వర్క్, వాటిలో ఊహించిన దానికన్నా ఇంప్రూవ్మెంటో ప్రోగ్రెస్ అట్లాంటివి ఏమైనా వచ్చినట్టు అనిపించినాయా లేదా? అంటే 9th క్లాస్ నేను ఒక స్కూల్కి వెళ్ళాక మంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది గురించి సార్. ఓకే ఓకే, అంతకు ముందు కన్నా కూడా మంచి కాలేజ్ స్కూల్కో మూవ్ అయ్యారు. వెరీ గుడ్. 8, 9 బాగుందన్నమాట. ఓకే, ఇంట్లో కూడా బాగుంటుంది. ఓకే, చదువు పెరుగుతుంది, పాజిటివ్ చెప్పాలి. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా, అప్పటి వరకు బాగానే వెళ్తుంది. ఓకేనా? సో 10, 11, 12 ఇవేమీ కాంప్లికేషన్ లేవు. తర్వాత రాహుదశ వచ్చింది. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ చూడండి 2013, 14లో ఇంతకుముందు మనం సన్ స్క్వేర్ మార్స్ చెప్పినప్పుడు ఫాదరు బిజినెస్ ట్రాన్సిషనే చెప్పారు. మరి ఇక్కడ మీకు కొంచెం వయసు వచ్చింది కాబట్టి మీకు గుర్తుంటుంది కాబట్టి చూడండి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తే మంచి ఇంప్రూవ్మెంట్. అంటే 12, 13 ఏ ఇంటర్ అయ్యి బీటెక్ ఎట్లా ఉండదు చూడొచ్చు. దాంతో పాటుగా అదే టైంకి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ కూడా స్క్వేర్ అవుతా ఉంది. అంటే మిక్స్డ్ ఆస్పెక్ట్ ఇస్తా ఉంది. దీన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మంచి రిజల్ట్ ఇచ్చి తర్వాత హార్డ్ వర్క్ ఇస్తుంది. రాహు పని చేస్తే సరిగ్గా పనిచేయదు కాబట్టి మీకు ట్విస్ట్ రిజల్ట్. ఒకటి అనుకుంటే ఇంకో కాలేజా, ఇంకో స్కూలా, ఇంకో కోర్సా, అట్లా డైవర్షన్స్ ఏమైనా అయ్యాయా, లేదంటే అంతా బాగుందా, హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ ఎలా ఉంది,
అవి అడుగుతాను అనమాట. యాక్చువల్లీ ఎల్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగేది అండ్ కరెక్ట్ గా అవ్వలేదు అక్కడ అంత టైంలోనే. ఓకే, అంటే అంత బ్యాడ్ ఇల్యూషన్ అంటే కంప్లీట్ అంటే హలోసినేషన్ టైపా? అలాగేనండి. ఇంకోటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఏదైతే అనుకుంటున్నా అన్ప్రెడిక్టబుల్ గా వేరేది అవుతుంది అనమాట. ఓకే ఓకే, దానివల్ల ఏమన్నా మెంటలీ సఫర్ అవుతున్నారా లేదంటే జస్ట్ అనుకుంటున్నారా? డిస్టర్బ్ అయ్యాను సార్ కొంచెం. ఎలా అంటే అప్పుడే కొంచెం డిజాస్టర్ అయింది ఫ్యామిలీలో. లైక్ ఏమైంది? అయింది సార్. ఐపీ పెట్టాను సార్. ఓకే ఓకే, ఫైనాన్షియల్లీ ప్రాబ్లం వచ్చింది, అర్థమైంది. గట్టిగా వచ్చింది సార్. గట్టిగా వచ్చింది. ఇదే ప్రాబ్లం అంతకు ముందు కూడా వచ్చింది, అర్థమైందా? మీరు ఊరు మారినారు అని చెప్పారు కదా, అప్పుడు మీకు మారినట్టే ఉంటది. కానీ ఒక్కోసారి ఏంటంటే మనం ఎక్సెస్ మనీని వేరే దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని బిజినెస్ లో యాడ్ చేయడం ఇలాంటివి చేస్తారనమాట. ఓకే, అక్కడ మనకి డబ్బులు అప్పు తెచ్చుకున్నప్పుడు కనబడదు కదా, తర్వాత మళ్ళీ ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు దాన్నంతా మేనేజ్ చేయలేక ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు రిస్క్ అయిపోయింది అనేది క్లారిటీ వస్తాయి అనమాట. ఎందుకంటే రవి రాహులు పితృదోషం, వ్యయంలో ఉన్న రాహుని కుజుడు చూడడం మంచిది కాదు. చెప్పే కదా, ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫాదర్ ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి పని చేయదు. మనం సెల్ఫ్ మేడ్ అంటే మనం వాటిని క్యారీ చేసేటట్టు సందర్భాలు ఉండవు. కాబట్టి మనగా మనం సంపాదించాలంటే అక్కడ మన నుంచి తీసుకోవద్దనంటే రకరకాల పరిస్థితులు కాన్సిక్వెన్షియల్గా ఏర్పడతాయి కదా, అట్లాంటి పరిస్థితి అనమాట. కాకపోతే లక్కీ ఏంటంటే చదువు ఆకుండా ఏదో రకంగా ముందుకెళ్లేదానికి ఉంటుందన్నమాట. అర్థమైందా? అవునండి, మీరు చెప్పింది నిజమే. మాయ హెల్ప్ చేశారు సార్. ఎస్. దాని తర్వాత ఈ శుక్రుడు వక్రించాడు అనమాట, అర్థమైందా? శుక్రుడు వక్రించి గురువు ఫాలో అవుతున్నాడు ఆ శుక్రుడిని. వక్రత్వ దోషం వచ్చింది, కుటుంబాధిపతి పోయాడు అనమాట. కాబట్టి ఏమవుతుంది, డబ్బులు, ఫైనాన్స్ వీటి చుట్టే మేజర్ ప్రాబ్లం తిరుగుతుంది అనమాట. వేయంలో రాహు ఉండడం ఒక ప్రాబ్లం అయితే, ధనాధిపతి కలిశాడు. ఆ వక్రించిన శుక్రుడు ఉన్నంత కాలం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ని ఇవ్వనివ్వడు. ఓకే, ఎందుకంటే ధనాధిపతి లీడ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే అది ఫేవర్ అవుతుందో, మీరు అన్న ఇంతకుముందు అబ్రాడ్ జర్నీలు నాకు ఫేవర్ అవుతాయి అంటే అట్ట ఫేవర్ అవ్వచ్చు, దూర ప్రదేశం వెళ్ళి వర్క్ చేయొచ్చు, అట్లా పనిచేస్తాయి. ఈ శుక్రుడు డైరెక్ట్ అయ్యాక మ్యాటర్ స్టార్ట్ అవుద్ది, అప్పటిదాకా ఏమీ లేదు మ్యాటర్, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ చెప్తాను. ఇక గురుభుక్తి నేనైతే 15, 16 ఇదంతా 14 ఇది సెల్ఫ్ ఎఫర్ట్, పెద్ద గ్రేట్ అనేవి చెప్పను అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా. ఇప్పుడు దెబ్బ తగిలింది, పరిగెట్టలేం కదా, స్టెప్ బై స్టెప్ బేబీ స్టెప్స్ వేయాల్సిందే. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఏమన్నా అవకాశం కోసం చూస్తున్నాను. అమ్మయ్య, శుక్రుడు అయితే 2017కి డైరెక్ట్ అయ్యాడు. అమ్మాయి మంచిది. శని భుక్తి జరుగుతూ ఉన్నది. శని స్వక్షేత్రగతుడై స్టార్లాడు అక్కడ రాహు అవుతున్నాడు. రాహుని శుక్రుడు ఓవర్ రైడ్ చేస్తున్నాడు. కాబట్టి ఉన్నదానిలో 4, 12 ఓకే, 4, 12 ఏం చేస్తాయి, ఒకసారి ప్లేసులు మారుస్తాయి, దూర ప్రదేశం వెళ్ళి చదువుకోవడం, చేంజ్ ఏదో ఒక చిన్న షిఫ్ట్ ఇస్తాయి అన్నమాట. ఓకే, 18, 19 పర్వాలేదు, సెల్ఫ్ ఎఫర్ట్, అర్థమైందా? మ్యాజిక్ ఏమీ లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఓకే, ఎస్. 18, 19లో మంచి అవకాశం వచ్చింది ఉన్నదానిలో, అర్థమైందా? ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ యురేనస్తో సెక్స్టైల్ ఇచ్చింది అంటే మనం చదువు కానీ ఆలోచన విధానం కానీ అప్పటితో కంపేర్ చేస్తే ఇంతకు ముందు కన్నా కూడా బెటర్ దాన్ బిఫోర్గా ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం జాబ్ వచ్చిందన్న, బాబు నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు టెక్నాలజీ నేర్చుకోవచ్చు, దానిలో నీకు మంచిగా వస్తుంది, అట్లా చెప్తానమాట. సో 19 నవంబర్ 20 నవంబర్ మధ్యలో ప్రోగ్రెస్ని చెప్పాలి. రాహులో మెర్క్యూరీ జరుగుతున్నాడు, మెర్క్యూరీ స్టార్లాడు మార్స్ అయ్యాడు, మూన్ రిజల్ట్ ఇస్తాడు కాబట్టి లాభంలో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకమైన అవకాశాన్ని ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు ఇచ్చి తీరాలి, అర్థమైందా? సో ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది కదా. యాక్చువల్లీ అప్పుడే కెరీర్ మారింది సార్, అంటే మెకానికల్ నుంచి సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా మారింది. రైట్ డైరెక్షన్ కి వచ్చేసింది, అంతేనా? మీరు అనుకున్న డైరెక్షన్ మీకు సాటిస్ఫై కదా, మారడం వల్ల మీకు సాటిస్ఫైయా కాదా? మనం పాజిటివ్ అంటే మారడం, యాక్చువల్ చెప్పాలంటే 19 లో కొంచెం ఇకప్ అయింది, అంటే కొంచెం తలకాయ నొప్పి వచ్చింది. బట్ ట్రాన్సిషన్ అయితే మారింది, మంచిగా. ట్రాన్సిషన్ మారడం మంచిగా అవుతుంది అని చెప్తా ఉన్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా మంచిగా జరుగుద్ది, దానిలో ఉంటారు మీరు అని చెప్తా నేను అనమాట ఇక్కడి నుంచే. ఓకే, 20, 21 ఇవన్నీ బాగానే వెళ్తున్నాయి కదా. 20, 21 ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటలు మార్స్కు సెక్స్టైల్ ఇస్తుంది, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్. కాకపోతే అదే 21, 22 మధ్యలో ఇటు సైడ్ కెరియర్ బాగుంది కదా, అటు సైడ్ ఇంకో ప్రాబ్లం ఉంది. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ సాటర్న్ జరిగితే ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి ఫాదర్ హెల్త్, లేదంటే ఒక్కోసారి మీ బాసు, ఆఫీసరు, ఇట్లా ఎవరు ఉంటారు అక్కడ మనము కంజెస్టెడ్గా ఉన్నట్టు అనిపిస్తాం, స్టక్ అయిపోయినట్టు అనిపిస్తాం, స్కోప్ కనబడకపోవడం, రిస్ట్రిక్షన్ కనబడడం, లోడ్ ఆఫ్ వర్క్ ఎక్కువ అయిపోవడం, ఇట్లా రకరకాలుగా ప్లే అవుతా ఉంటాయి అనమాట. ఏమైనా కనిపించాయా లేదా? అవును సార్.
ఓకే. ప్రోగ్రెస్ అయితే Restriction బానే items. ఉంది. ప్రోగ్రెస్ అయితే బానే ఉంది. అర్థమైందా? Hmm. 22 నవంబర్, 23 నవంబర్‌లో గూడా ఇది రిలీవ్ అయిపోయినాక మీకు వర్క్‌లో ప్రమోషనో, ఇంప్రూవ్‌మెంటో, ప్రోగ్రెస్సో బాగా వచ్చిందనమాట. ఓకేనా? సో, అవును. పాజిటివ్ యాస్పెక్ట్ జెప్తాను. ఇక్కడి నుంచి చెప్తాను జెప్పాగా ఇంకో 7 ఏళ్ల పాటు. ఓకేనా? సో, ఇప్పుడు మ్యాచెస్ ఇప్పుడు 23 నవంబర్, 24 దగ్గర నుంచి చూస్తున్నారా మరి? కరెక్ట్. అంటే అవును సార్. ఒక 3 ఇయర్స్ నుంచి 2022 2 ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికొచ్చి ఎగ్జాక్ట్లీ శుక్రభుక్తి అది స్టార్ట్ అయింది. ఓకే. చూస్తున్నారు. వెరీ గుడ్. మరి చేసుకోవాలి మరి ఇక్కడే. ఓకే. నన్నే ప్రిడిక్ట్ చేయాలని అనకండి. సో, చూద్దాం. ట్రై చేద్దాం. అంటే సరే. ఏదైనా అంటే లవ్ అరేంజ్ అవుతుందో అది కూడా తెలియట్లేదు సార్. అరేంజ్ ఇంట్లో చేశారా అయితే మరి లవ్ లవ్‌ని? సార్ లవ్ అరేంజ్ చేశారా మరి? లేదండి. అంటే లవ్ ఫెయిల్ అయింది. అరేంజ్ కూడా ఫెయిల్ అయింది. ఓకే. రైట్. సో, ఇక్కడ అంటే వన్ 20, సైడెడ్ ఉంది ఏదైనా. 23 దగ్గర అంటే లవ్ ఫెయిల్ అయిందా? లేదంటే అరేంజ్డ్ ఫెయిల్ అయిందా? కాదండి. ఒక అమ్మాయిని ఇష్టపడిన అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఓకే. జస్ట్ ప్రపోజ్ రిజెక్ట్ అంతే కదా. అంతేనండి. ఇంత పెద్ద ఫెయిల్యూర్ ఏం కాదు కదా అది. లేదు. సరే. ఓకే. అది తర్వాత నెక్స్ట్ అంటే అంటే తర్వాత అంటే ఏ విధంగా సార్ నాకు అర్థం కాలేదు. తర్వాత అంటే మళ్ళీ ఏదో అరేంజ్డ్ ఏమన్నా చూస్తే అదేమన్నా ఇబ్బంది అరేంజ్ అయిందా? ఒకటి వచ్చి పోయింది సార్. అది ఆల్మోస్ట్ మామూలుగా మ్యాచింగ్ చూస్తారు అలా వచ్చిపోయిందా? లేదంటే మీరు ఓకే అని ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళిపోయిందా? ఎంగేజ్మెంట్ కి వెళ్ళాల్సింది వాళ్ళు తర్వాత నుంచి రెస్పాండ్ అయ్యింటే బ్రేక్ అయింది సార్. అంటే వాళ్ళు ముందు ఇంకా ఓకే వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు. ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, పొటెన్షియల్ గా ఉన్నారు, తర్వాత ఉమ్, ముందుకు వెళ్ళలేదు అంతే కదా. అవును అంతే అండి. ఓకే. దీన్ని బట్టి అంటే మనం లెవెల్ అర్థం చేసుకోవడానికి మీకు ఏమీ చెడు ఆస్పెక్ట్ ఏమీ లేదు. సో, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వర్క్, జాబ్ అన్నీ బాగానే ఉన్నాయి. మంచిగానే నడుస్తూ ఉంది. ఓకే. 24 ఇదంతా ఓకే. సరే కానీ ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేసాము. ఇప్పుడు సేమ్ ఫ్లోలో ఉంది చార్టు. నేను మాట్లాడతాను. సరే మనకి ఇప్పుడు 100కి 80 వచ్చాయా లేదంటే 40 వచ్చాయా? ఎన్ని మార్కులు వచ్చాయంటారు? 80 దగ్గర వచ్చింది సార్. యాక్యురేట్ గానే ఉంది. యాక్యురేట్గా టైం ఫ్లో బాగానే ఉంది కదా. ఎందుకంటే బాగుంటేనే నేను మీకు ప్రిడిక్ట్ చేస్తే ఉపయోగం, లేదంటే ఏం లాభం లేదు కదా. సరే ఓకే. Yeah. నేను ఒక 5 నిమిషాల్లో జస్ట్ ముందుకెళ్ళి అట్లా వెనక్కి వచ్చేస్తా చేసి మనం కావాల్సిన క్వశ్చన్ అయితే 3 క్వశ్చన్లు అన్నారు కదా అవి మాట్లాడదాం. ఓకే. చార్ట్ అయితే మంచిగా ఫ్లో అవుతా ఉంది. ఓకే. 25, 26, 27 ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. ఓకే. దీనిలో ప్రాబ్లం చెప్పట్లేదు. మనం ప్రాబ్లం చెప్దాము. ఇక్కడ భలే ఛాన్స్ వచ్చింది కదా. 29-30లో చిన్న తప్పుడు జరిగినప్పుడు దానికి ఆపోజిట్గా జరుగుద్ది అనమాట. ఓకేనా. సో 29-30లో రాహులో కుజుడు వస్తాడు కదా మనకి, దానికన్నా ముందు వస్తాడు. 28-29 మధ్యలో ఉన్నాడు అనమాట. అదే టైంలో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. 29 అరౌండ్ ద మూమెంట్ 29 నవంబర్కి 5-6 నెలలు అటో ఇటుగా వేసుకోండి. ఓకేనా. దెర్ ఇస్ అ ట్విస్ట్ ఆస్పెక్ట్ అనమాట. అలాంటప్పుడు జాబ్, అగ్రెసివ్ డెసిషన్స్ అట్లా తీసుకోకూడదు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఈ ఆస్పెక్ట్ అయిపోయినట్టే కాదనమాట. ఎందుకంటే మల్టిపుల్ కాంప్లికేషన్ ఉంది ఈ ఆస్పెక్ట్ లోపల. అదే టైంకి ఓకే ఇక్కడ ఫ్రీ అవుతా ఉంది. 30కి ఫ్రీ అవుతుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీని కంజైన్ చేసి కూడా వెళ్తుంది కాబట్టి ఇది ఒక బ్యాలెన్స్డ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మార్స్ ట్రైన్ ప్రోగ్రెసివ్ సన్ మార్స్ ట్రైన్ ఇస్తాడు కాబట్టి ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. కానీ ఇది అయిపోయింది. ఓకే. ఇప్పుడు 30కి ఓకే ఉన్నది. సరే చూద్దాం ఒక్క నిమిషం. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా సాటర్న్కి ట్రైన్ అయ్యాడు. బాగుంది. ఓకే. 30, 31 బాగున్నాయి. ఓకేనా. 32లో మళ్ళీ ఒక ఆస్పెక్ట్ వచ్చింది. ఓకే. సాటర్న్ భుక్తి నడుస్తూ ఉంది. సాటర్న్ చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉన్నాడు. కాకపోతే సాటర్న్ స్టార్లాడు వేయంలో అక్కడ శని, రాహువు, శుక్రుడు, గురు 4 గ్రహాలు కలిస్తే దాంతో అసోసియేట్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా స్క్వేర్ ఇస్తున్నాడు. ఎన్ని ఆస్పెక్ట్స్ అని కాపాడగలుగుతాడు. కాబట్టి ఇఫ్ టూ మెనీ దుస్థానా లార్డ్స్ ఆర్ అసోసియేటెడ్ దెన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం. అది రూల్ అనమాట. అంటే ఇప్పుడు వ్యయంలో ఉన్నది ఎవరు? వ్యయాధిపతి. ఇప్పుడు శని ఎవరు? చతుర్థాధిపతి అయినా స్టార్ లార్డ్ వ్యయానికి కనెక్ట్ అయింది. అంటే 2 దుస్థానాలు యాడ్ అయ్యాయా? అంటే 2 అంటే 12, 2 12 వచ్చాయా? తర్వాత 6th లార్డ్ అయిన మార్స్ దాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడా? ఓకేనా. 6, 12 వచ్చేసాయి అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ అనమాట. 2 12s, ఒక 6 కనెక్ట్ అయ్యి అక్కడ రాహు ఉన్నాడు, రవి రాహువులు ఉన్నారు.
ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి శని భుక్తి చాలా ట్విస్ట్ రిజల్ట్ ఇస్తుంది, అర్థమైందా? కాబట్టి శని చూడడానికి స్వక్షేత్రం, చతుర్థం, శశిమహాపురుష యోగం అదిరిపోయింది అని చెప్పేయచ్చు అనమాట. కానీ మరి అదిరిపోయినప్పుడు మరి ఎందుకు ఎస్టాబ్లిష్మెంట్ని స్పాయిల్ చేసింది, అర్థమైందా? సో అట్లా లేదంటే ఒకసారి దూరంగా హాస్టల్కి పంపుతుంది, హెల్త్ మదర్ హెల్త్ సెన్సిటివ్ ఉంటుంది, అట్లా చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ప్రాబ్లము. సో 32 ఈజ్ ద ప్రాబ్లం అనమాట, మేజర్ ప్రాబ్లం. 29లో ఒకసారి కనిపిస్తుంది, 32 రెసిస్టెన్స్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నది. మీరు సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తున్నారు చెప్పలేదు. చెప్పండి సార్, డేటా ఇంజనీర్ కింద డేటా పనిచేస్తున్నాను. ఇంజనీర్, థ్యాంక్ యూ, మర్చిపోయాను. సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఓకే, ఈ ఆస్పెక్ట్ దాటిన తర్వాత పరిస్థితి ఏంటిది? పరిస్థితి ఏంటంటే అదే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మళ్ళీ మార్స్కి ట్రైన్ ఇస్తాడుగా, కొంచెం కాపాడతాడు, సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, ఇక్కడ నుంచి అంటే కెరియర్ అనేది, స్టెబిలిటీ అనేది ఇక్కడ నుంచి గ్రోత్ చెప్పం అనమాట, అర్థమైందా? బాబు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి అంతే అని చెప్తాం అనమాట. ఓకేనా? సో చూద్దాం. గురువు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫస్ట్ ఇప్పుడు వీనస్ని ఫాలో అవుతాడు కదా, సో కాబట్టి ఒక హాఫ్ 12, తర్వాత హాఫ్ 7 అనమాట. ఓకే, దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇచ్చి మార్స్ స్క్వేర్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాట్రాన్కి ట్రైన్ అవుతుంది, మళ్ళీ 8 ఏళ్ల పాటు బాగుంటుంది అనమాట, అర్థమైందా? అంటే గురుదశ పర్ఫామ్ చేయట్లేదు, మ్యాటర్ అది. గురువులో రాహు లేపుతున్నాడు, అర్థమైందా? గురుదశ పర్ఫామ్ చేయట్లేదు. ఓకే, రాహుదశ పర్ఫామ్ అట్లీస్ట్ చేస్తుంది. తర్వాత శని. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ బాగుంది కాబట్టి ప్రస్తుతానికి ప్రాబ్లం చెప్పట్లేదు, దాదాపు చాలా కాలం మంచిగానే చెప్తా, చూద్దాం. 46, 47 ఏమీ ప్రాబ్లం లేదు. ప్రోగ్రెసివ్ వినస్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్, 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్ జరుగుతుంది 52లో. సరే, ఓకే, మనం కరెంట్ టైంకి వద్దాము, మ్యాటర్ అర్థమైంది నాకు. ఓకే, అంటే మీరు అడిగింది ఒకటి, నేను భయపెట్టడానికో ఏదో చెప్పను తెలుసు కదా, సో నాకు అర్థమైన దాన్ని బట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు రాహుదశ అయ్యేంత వరకు రాహుదశ పనిచేస్తుంది, దానిలో అసలు డౌట్ లేదు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు పని చేస్తుంది కాబట్టి పెళ్లి కావాలని అడిగారు కాబట్టి ఇప్పుడు డిసెంబర్ వరకు ఉందన్నమాట. ఓకే, డిసెంబర్ కాలేదు, తర్వాత మళ్ళా రాహులో రవి వస్తాడు, అప్పుడు అవుద్దా అంటే అవ్వేదానికి అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ఉంది సప్తమాధిపతి. అట్లా అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఒక్కోసారి వైఫ్ హెల్త్ సెన్సిటివ్గా ఉండడం కానీ, ఒక్కోసారి చైల్డ్ ప్రోగ్రెస్కి ఒకసారి డిలే చేయడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సిన సందర్భంలో మనకు అలాంటి భుక్తులు ప్లేస్ చేస్తూ ఉంటాయి అనమాట. నేను అవాయిడ్ చేస్తాను, మారుస్తానంటే అవ్వాలి కదా, అర్థమైందా? సో మన ప్రయత్నం అయితే ఇప్పుడు డిసెంబర్ వరకు చేద్దాం. ఓకేనా? లేదు అవ్వట్లేదు అని అంటే ఇంకో సంవత్సరం కూడా ప్రయత్నం చేద్దాం, అవుతుంది, పెళ్ళి అవుతుంది, కానీ కాన్సిక్వెన్స్కి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట, అర్థమైందా? అక్కడ దోషం ఉంది కదా, గురు రాహుల కలయిక ఉంది కదా, అది పంచమాధిపతి దాని మీద ఎఫెక్ట్ పడతా ఉంది, ఎంతో కొంత అయితే ఎఫెక్ట్ పడతా ఉంది, పూర్తి స్థాయిలో కాకపోయినా ఓ 30% ఎఫెక్ట్ పడతా ఉంది. 30% ఎఫెక్ట్ పడతా ఉందని అంటే ఎక్సెప్షన్ దొరుకుతుంది, ఒకసారి ట్రీట్మెంట్కి వెళ్ళినా మెడిసిన్ వాడినా సెట్ అవుతుంది కదా, అట్లా అనమాట. ఓకే, దాన్ని ఫేస్ చేసేదానికి ఇస్తుంది. రవి రాహులు ఉన్నప్పుడు ఒకసారి ఫాదరు లేదంటే హెల్త్ ఇలా ఏంటి కొన్ని విషయాలు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి అనమాట. చార్ట్లో అబ్స్ట్రకల్స్ ఉన్నాయి, అబ్స్ట్రకల్స్ని నేను అబ్స్ట్రకల్స్ లాగా చెప్పాల్సిందే, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ 6 అంటే ఇప్పుడు 5 ఏళ్ళు చెప్పాము, మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళీ 2 ఏళ్ళు చెప్పాం, అంటే 32, 33 వరకు చెప్పాం కదా. సో ఈ గురుదశ వచ్చే వరకు, గురు పనిచేసేంత వరకు మీరు కంటిన్యూ చేయాలన్నమాట, అంటే సేవింగ్ని కంటిన్యూ చేయాలి. చేస్తే తర్వాత ఏదన్నా వచ్చిన ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఏంటంటే దశమాధిపతి వ్యయాధిపతితో కలిసి ధనాధిపతితో కలిసి ఉన్నాడు, అంతా ఫారెన్ కాంబినేషనే, కానీ మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే వెళ్ళండి, అర్థమైందా? మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే వెళ్ళండి, అంతేగాని నేను నాకు వెళ్ళి ఎత్తుక్కుంటాను లేదంటే నేను వర్క్ వీసా తీసుకుంటానంటే కాదనమాట. సరేనా? యాక్చువల్లీ షార్ట్ టర్మ్కి వెళ్ళాను సార్, నేను యాక్చువల్లీ 23rd లోనే. అంటే మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే వెళ్ళారు, ఒక 3 months ఉన్నాను సార్. ఓకే, ఓకే, అదే చెప్తున్నా, మీ కంపెనీ వాళ్ళు ఒక 2 years 3 years పని చేయాలి, లేదంటే 5 years పని చేయాలని పంపిస్తే వెళ్ళండి. ఓకే, అట్లా ఓకే చెప్తానమాట, ఎందుకంటే బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి నేను అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకోమని చెప్పను. మీరు డబ్బులు తీసుకోకూడదు, ఇవ్వకూడదు, 2 చేయకూడదు అనమాట, ఎందుకంటే వ్యయంలో ఉన్న రాహుని కుజుడు చూస్తున్నాడు కాబట్టి స్టాక్స్ అని, స్పెక్యులేషన్ అని అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటే ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి, మరి జాగ్రత్తగా ఉండాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ సేవింగ్స్ని ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్ లేదని అంటే మీకు
అది ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే లక్కీ ఏంటంటే మీకు ఏదో రకమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దొరుకుతూ ఉంటుంది అనమాట, ఎగ్జాల్టేషన్ ఆఫ్ ఈ మెర్క్యూరీ వల్ల. ఓకే, ఎయిత్ లాడు కదా, హాఫ్ పని చేస్తాడు హాఫ్ పని చేయడు, ప్రాబ్లం అది. ఎందుకంటే మార్స్ డిబిలిటేట్ అయ్యి నీచపొడి దాన్ని ఫాలో అవుతున్నాడు అనమాట, మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఆయన లాభాధిపతి లాభంలో ఉన్నా కాకపోతే హాఫ్ ఆఫ్ ది వే పని చేస్తాడు అనమాట. అర్థమైందా? ఓకే, రైట్. సో వివాహం ఇప్పుడు ట్రై చేయడమే, ఓకేనా? అసలు ఇది ఎట్లా ఉందంటే ఆస్ట్రాలజీ లేకుండా కూడా చెప్పచ్చు కదా ఈ విషయం అన్నట్టే ఉంది. ఓకే, పెళ్లి కోసం ట్రై చేస్తున్నారా? ఓకే, పెళ్లి ట్రై చేయండి, అవుతుందమ్మా. ఓకే, ఫారెన్ కోసం ట్రై చేస్తున్నారా? మీ కంపెనీ వాళ్ళు పంపితే వెళ్ళండి, అంతే ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. అదే సార్, అంటే కెరీర్ అంటే ఇంకొంచెం అంటే నేను యాక్చువల్లీ మైనస్ లో చూసాను సార్ లైఫ్ అంతా, ప్లస్ లో ఏం చూడలేదు. అంటే నాకు సర్ప్రైజింగ్ గా ఏమీ జరగలేదు, ఓన్లీ ఒకటే ఆన్ సైట్ వెళ్ళాను, అదొకటే సర్ప్రైజింగ్. ఓకే ఓకే, అంటే చూడండి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్కి మారారో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళగలిగారు కదా, అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళారా లేదా వర్క్ లో? మీ ఫాదర్ లైఫ్ ని మీ లైఫ్ అనుకోమాకండి, అర్థమైందా? దట్ ఈస్ యువర్ పేరెంట్స్ లైఫ్. ఓకే, సో మన లైఫ్ మన కెరియర్ స్టార్ట్ అయినాకే స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాటర్ అది. సో మీరు వెళ్తారు, ఇప్పుడు మ్యారేజ్ వీటి మీదనే ఫోకస్ చేయండి, ఖచ్చితంగా వెతకండి, మల్టిపుల్ కన్సల్టెంట్స్ ట్రై చేసి ఫిల్టర్ చేసుకుని వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. సప్తమాధిపతి స్వక్షేత్రగతుడై ఎటువంటి దోషాన్ని పొందలేదు కాబట్టి ప్రయత్నం చేయండి. కేవలం మార్స్ వీనస్ చూసినప్పుడు అందమైన అమ్మాయి అనే క్రైటీరియాని మాత్రమే పెట్టుకోకుండా అన్ని విషయాలు చూసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే కుటుంబాధిపతి కొంత దెబ్బతిన్నాడు కదా, అందుకోసమే మనం ఫైనాన్షియల్ గా దెబ్బతిని ఊరు మారడం అవన్నీ జరిగాయి కదా, అర్థమైందా? అట్లా అందుకని మనం కుటుంబాధిపతి కూడా అంటే అటు సైడ్ ఫ్యామిలీని కూడా సపోర్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మనం చూసుకున్నంత మాత్రాన అయిపోద్దా అంటే అయిపోదు, కానీ ఉన్నంతలో మనం ప్రయత్నం చేద్దాం, మన మానవ ప్రయత్నం అది. సో ఇప్పుడు ఒక 5 to 7 years బ్రేక్స్ పడ్డా కూడా వెళ్తుంది. తర్వాత గురుదశ స్లోగా ఉంటుంది కాబట్టి బిజినెస్ అది ఇది అనుకోకుండా మనం డైవర్ట్ కాకుండా జాబ్ మీద స్టిక్ అయ్యి బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. తర్వాత దశాంశ లగ్నం ధనుర్లగ్నం అయింది, దశమంలో కుజుడు, సప్తమంలో శని వక్రించిన అక్కడే ఉంటాడులే. తర్వాత రవి బుధ థర్డ్లో ఉన్నారనమాట, 9th లార్డు 10th లార్డు థర్డ్ హౌస్లో ఉన్నారు, గురువు అష్టమంలో ఉండి శుక్రుని చూస్తున్నాడు. టీచింగ్ కాంబినేషన్స్ కూడా ఫేవరబుల్గా ఉన్నాయి అనమాట, ఇంజనీరింగ్ టీచింగ్ కాంబినేషన్స్ కూడా ఫేవరబుల్గా ఉన్నాయి. గురు శుక్రులు కూడా కలిశారు కదా ఇక్కడ, లగ్నాధిపతి కూడా 9th హౌస్లో ఉన్నాడు కదా. సో ప్యారలల్గా ఏదైనా ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే అట్లా కూడా కంటిన్యూ చేయండి అది. ఎందుకంటే డ్యూయల్ రోల్స్ కి మెర్క్యూరీ స్టార్ లో ఉన్నది కదా, సో మరి మనకి టైం తక్కువ ఉన్నప్పుడు, మనకి ఆపర్చునిటీ ఇమీడియట్ గా ప్రోగ్రెస్ కానప్పుడు ఇంకొక సెకండ్ ఆపర్చునిటీని కూడా స్టార్ట్ చేయాలి కదా, అట్లా. క్లారిటీ వచ్చిందా? క్లారిటీ సార్. ఇంకో చిన్న లాస్ట్ అడగండి. అంటే అప్కమింగ్ లో నేను ప్రాపర్టీ అక్యుములేట్ చేసుకునేది ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి సార్? లైక్ సాదాసీదాగా ఉంటుందా? అట్లా కాదండి, ఇదంతా టైం కదండి. ఇప్పుడు మీకు ఎంత ప్యాకేజ్ వస్తుందో నేను అడగలేదు, ఓకేనా? ప్రాపర్టీ అక్యుములేషన్కి మీరు లోన్ పెడతారా, లేదంటే ఫిక్స్డ్ రెవెన్యూ మొత్తం కలిపి ఆల్రెడీ ఉన్న ఫండ్తో మీరు పుల్ చేస్తారా అనేది తెలియదు కదా నాకు. ఓకే, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని బట్టి చెయ్యాలన్నమాట. ఇప్పుడు నాకు ఎక్సెస్ మనీ వచ్చేస్తుంది, నాకు నెక్స్ట్ అగ్రెసివ్గా ఉంది, లేదంటే ఆల్రెడీ మనీ ఉండి కొనాలనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు వచ్చే జాబ్ రెవెన్యూతోనే కొనాలనుకుంటున్నారా? ఇప్పుడు అంటే వచ్చే అసలు ఏ లేదు కంప్లీట్ జీరో. అవును, మరి జీరో అన్నప్పుడు ప్రాపర్టీ అక్యుములేట్ చేయాలని అంటే కొంచెం కష్టం అవుతుంది కదా. ఇప్పుడు పెళ్లికే ఖర్చు అవుతుంది కదా, ఇప్పుడు సేవింగ్ అంతా పెళ్లికి ఖర్చు అవుతుందా అవదా, అట్లా అనమాట. సో కాబట్టి మనకి టైం బ్యాలెన్స్డ్గా, ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మామూలుగా మీకు చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు, ప్రాపర్టీ అయిపోద్దని నేను చెప్పేదానికి పూర్తిగా అవ్వదన్నమాట. ఇప్పుడు కొంతమంది మీరు ఇల్లు తీసుకున్నారు, ల్యాండ్ తీసుకున్నారు, ఓకే, మళ్ళీ వేరే దగ్గర ఉన్నారనుకో, అప్పుడు ఎట్లా చెప్పాలి దాన్ని గృహయోగంగా? కాబట్టి 4-12 యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చిన్న చిన్న ప్లేసెస్ ఏదో ఒక ఆపర్చునిటీ కోసం మీరు ఉన్న మనీని బట్టి మీ దానికి తగ్గట్టుగా మీరు చేయాలనుకున్నప్పుడు అట్లా చేసుకోండి, అర్థమైందా? సో నేను వ్యయంలో రాహుని కుజుడు చూస్తే గ్రీడ్ ఇస్తుంది కాబట్టి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని రికమెండ్ చేస్తాను నేను, అర్థమైందా? మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేస్తే వెళ్దాం, ఓకే? అదే ల్యాండ్కి ఏదైనా ఆపర్చునిటీస్, ఇప్పుడు మనకి గోల్డ్ బీస్ ఉన్నట్టు ల్యాండ్కి ల్యాండ్ బీస్ కూడా ఉన్నాయి తెలుసా, అట్లాంటివి ఉంటాయి అనమాట ఆప్షన్స్. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని అడిగితే చెప్తాడు. సో అట్లాంటివి ఎక్స్ప్లోర్ చేశారనుకో, మీకు ఒకవేళ డైరెక్ట్లీ ల్యాండ్ కనకపోయినా వేరే రకమైన విధంగా కూడా మనం అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇంకా అదే చెప్పారు వాళ్ళు, లైక్ అంటే హైయర్ పొజిషన్స్ వెళ్తాం కదా సార్, లైక్
బ్రేక్స్ చిన్న చిన్న ఉన్నాయన్నారు లైక్ హైయర్ పొజిషన్స్. హై హయ్యర్ పొజిషన్ అంటే ఏంటిది అది? మీ కంపెనీ సీఈఓనా? అంటే అంటే కాదండి, ఒక మేనేజర్ లెవెల్, ఒక పెద్ద పీడి అంటే ప్రిన్సిపల్ డేటా ఇంజనీర్, అంటే పై ఓకే. మేనేజ్మెంట్ లాగా అలాగా, అంటే అవును అవును, అది ఇప్పుడు టెక్నికల్ యాజ్ వెల్ యాజ్. అదే ఎప్పుడు అనే దానికి టైం అనేది ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి డిఫికల్టీ టైం గురించి మీకు ఒక జస్ట్ చిన్న అండర్స్టాండింగ్ చేయిస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ డేటా ఇంజనీరింగ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? 5 years అవుతుందండి. 5 years అవుతుంది. 5 yearsలో మీరు లెవెల్ మారారా, అంతే ఉన్నారా మీరు? మారాను సార్, 3 ఏళ్ళు మారాను సార్. ఎన్ని లెవెల్స్ మారారంటారు మీరు? ఇప్పుడు కరెంట్ అయితే 4కి వచ్చాను సార్. 4 లెవెల్స్ మారారు. ఇంకో 7 yearsలో ఎన్ని లెవెల్స్ మారచ్చు? హార్డ్లీ 1 అండి, 2 అంతే. అది ఆ Hardly టూ లెవెల్స్ ముందుకెళ్తే అది కొంచెం హయ్యర్ పొజిషన్ అంటారా, లేదంటే అంత గొప్పదేం కాదంటారా? హై అంటే యాక్చువల్లీ హైయే సార్. హయ్యేనా? అయితే వెళ్తారు. అర్థమైందా? ఇప్పుడు ఆ తర్వాత అదే లెవెల్లో చాలా కాలం కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు గురువు అయిపోయి గురువులో శని వచ్చింది అనుకో, స్లోగా వెళ్తూ ఉంటుంది బండి. ఓకే, అదే లెవెల్లో ఉండొచ్చు, యోగించినప్పుడు అదే లెవెల్లో ఉంటూ ఉంటుంది. సో ఈ 7 yearsలో గ్రోత్ చెప్పాం కదా, గ్రోత్ చెప్పినప్పుడు గ్రోత్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. మీరు సాఫ్ట్వేర్కి వచ్చినాక గ్రోత్ చెప్పామా, అది ఇంటెలిజెన్స్ బేస్డ్గా గ్రోత్ చెప్పామా, ఇంకా తర్వాత ఫర్దర్గా ఆపర్చునిటీస్ చెప్తున్నామా, ఇంకా చెప్పినప్పుడు అవుతుంది కదా. అవునండి, అది ఖచ్చితంగా అవుతుంది. ఇంకా అంతే సార్. అదే హ్యాపీ విత్ ద రీడింగ్. అవునండి, స్టాప్ చేసేనా రికార్డింగ్? షూర్ అండి. నమస్తే.